హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఇంటి పనిని ఎంత ఇష్టంగా చేస్తాననేది ఈ వీడియోలో చూపిస్తాను. ఏ పని చేసినా కూడా మనకి ఆ పనిని ఇష్టపడాలి. ఇష్టపడితేనే మనం కష్టపడకుండా ఈ పనినైతే చేయగలుగుతామండి. అంత చిరాగ్గా చేయగలమా అనేది అలా అనిపిస్తే ఏ పని కూడా మనకి కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా ఉదయం అయితే 5:30కి అయితే లెగిసానండి. లెగిసి వాకిలి తుడిసేసేసాను. తుడిసేసి ఈరోజు మంగళవారం కదా! పేడ తెచ్చి పేడతో అయితే కల్లాపేసానండి. మంగళవారం, శుక్రవారం కంపల్సరీ పేడతో అయితే కల్లాపేస్తానండి. కల్లాపేసేసి కొద్దిగా ఆరనిచ్చి ఇంకా ముగ్గైతే ఇలా పెట్టేస్తున్నానండి. మనం ఇష్టంగా చేస్తే ముగ్గు కూడా ఎంత బాగా వస్తుందో చూడండి. చాలా బాగా వచ్చింది ముగ్గు. ఇంకా మంగళవారం, శుక్రవారం అయితే కంపల్సరీ ఇంటి ముందైతే కల్లాపేస్తామండి. రోజు కూడా ఇంటి ముందైతే కల్లాపేసుకోవాలి పేడతో అయితేని. ఇంకా మనకి గమ్మున పేడ దొరకదు కాబట్టి మంగళవారం, శుక్రవారం వేసుకుంటామండి. ఇంకా పేడతో కల్లాపేస్తే లక్ష్మీదేవి అయితే ఇంట్లోకి వస్తుందంట అంటారు పెద్దలు. ఇంకా అందుకే రోజు వేయలేం కాబట్టి ఇంకా మంగళవారం, శుక్రవారం కంపల్సరీ పేడతో అయితే వేస్తాము. ఇంకా వర్షాకాలం అయితే మనకు తప్పదు. ఇంకా పేడతో వేసినా కూడా ఉండదు కదండి. ఇంకా ఎండాకాలంలోనే వేసుకోవాలి ఎక్కువగాని. వర్షం వచ్చినా కూడా ఇంటి ముందైతే కంపల్సరీ ముగ్గు అయితే వేస్తామండి. ముగ్గు కూడా చాలా మంచిది ఇంటి ముందు వేసుకుంటేని రోజు కూడా పొద్దున్నేని. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవ్విందండి. ఇప్పుడు అయితే కొత్త అప్డేట్ వచ్చిందండి. లైక్ చేస్తే ఐకాన్ వస్తుంది. ఆ ఐప్ మీద క్లిక్ చేయాలి. నాకు ఇంకా రాలేదండి. ఇప్పుడు చాలా మందికి వచ్చేసింది ఆ అప్డేటు. నాకు కూడా వచ్చినప్పుడు లైక్ చేసిన వెంటనే ఐకాన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది నా వీడియో. తెలియనోళ్ళకి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముగ్గు అయితే ఇలా వేసేస్తున్నానండి. ఇంకా నాకు ఏది తోచితే అది వేసేస్తాను ముగ్గు. చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇంకా అప్పటికప్పుడైతే అనుకుంటానండి ముగ్గు ఇలా ఎయ్యాలి, ముగ్గు అలా ఎయ్యాలి అని చెప్పేసి ఇంక వెంటనే వేసేస్తాను. ముగ్గయితే చాలా నీట్‌గా వచ్చింది. ఇప్పుడైతే ఇంకా మార్నింగే కొంచెం హాట్ వాటర్ అయితే తాగేసానండి. తాగేసి ఇంకా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ అయితే తాగుతున్నాం కదండీ! మా అమ్మాయి అయితే నిన్న అస్సలు తాగలేదండి. కొంచెం అయితే తాగింది గానీ, అసలు ఇప్పుడైతే అస్సలైతే ఇంకా ఛీ ఛీ అంటుంది. ఇంకా అలవాటు చేద్దాం అనుకుంటే అలవాటు అవ్వట్లేదు ఆ పిల్లకి. ఇంకా తాగపోయి ఇంకా టిఫిన్ అయితే చేద్దామని ఇంకా చెయ్యాలండి. ఇంకా మేమైనా తాగుదాం అనుకుంటున్నాను. ఇంకా క్యారెట్ జ్యూస్ అసల బాగుంది కానీ ఎందుకో నచ్చట్లేదండి. ఆ పిల్ల ఏ జ్యూస్ కూడా గమ్మున తాగట్లేదు. దానిమ్మకాయ జ్యూస్ ఇచ్చినా కూడా తాగట్లేదండి. ఇంకా టిఫిన్ అయితే చేసుకోవాలి. నేను ఇంక ఇదే అలవాటు చేసుకున్నానండి. చేసుకుంటే ఇంకా టిఫిన్ చేయక్కర్లేదు. ఇంక ఇదే బాగుంటుంది కదా హెల్త్‌కి అనుకున్నాను కానీ, మా అమ్మాయి అయితే అస్సలు తాగట్లేదు. ఇంకా నేనైనా అనుకుంటాను ఒకసారి చేసుకుని తాగాలి ఇది బాగుంటుంది. ఇంక హెల్త్‌కి అనుకుంటున్నాను మరి చూడాలి. ఇంకా క్యారెట్, బీట్రూట్ అయితే కోసేసి ఇంకా దాంట్లో కొద్దిగా షుగర్ అయితే వేసానండి. ఒక గ్లాస్ తాగితే పరగడుపుని చాలా మంచిది ఇంకా హెల్త్‌కి. ఇంక ఇలాగైతే మిక్సీలో పెట్టేస్తాను. వీడియో తీసినప్పుడైతే కరెంట్ వెళ్ళిపోయిందండి. అదే క్యారెట్, బీట్రూట్ ముక్కలు కోసినప్పుడే కరెంట్ వెళ్ళిపోయింది. కోసేసి అక్కడ పెట్టాను. ఇంకా చెవులు నొప్పిగా ఉన్నాయంటే చెవులు అయితే తీసేసి పక్కన పెట్టానండి. ఇంకా కరెంట్ వచ్చిందని మర్చిపోయి ఇంక వీడియో అయితే తీసేసుకుంటున్నాను. చెవిలీలు అస్సలు గుర్తులేదండి. ఇంకా తర్వాత తాగేసాక తర్వాత అయితే చూసుకున్నాను చెవిలీలు పక్కనే ఉన్నాయి. అయ్యో! చెవిలీలు ఎట్టుకోలేదా అని. ఇదైతే మీరు కనిపెట్టారా లేదా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఒక క్లాత్‌లోకి అయితే ఏసేసుకొని బాగా ఇంకా పిండేసుకుంటున్నానండి. ఇలా తాగితే మనం తాగగలుగుతాము. లేకపోతే దాంతో అయితే అసలు తాగలేము. ఇలాగైతే మొత్తం కూడా పిండేసి ఇంకా ఇంకా వేస్ట్‌దంతా పక్కకు పెట్టేసానండి. దాంట్లో ఇంకా నిమ్మ చెక్క అయితే పిండుకుంటున్నానండి. అల్లం కూడా వేసుకుంటారు. ఇంకా అల్లం అయితే వేయట్లేదండి. ఇంకా కొంచెం అయితే నేను తాగేసి మా అమ్మకి, మా చెల్లికి ఇంకా మా అమ్మాయికి కూడా తాగిపిద్దామని అట్టుకెళ్తే అస్సలు తాగలేదండి. వంపేసింది కూడాని. ఛీ ఛీ అంటే గెంటేసింది. ఇంకా బలవంతంగా తాగించలేం కదండీ! ఇంక అయితే వదిలేసాము ఇంకా తాగించకుండాని. బాగుంది తీయగా ఎంచక్కా పుల్లగా బాగుంది. ఎందుకు తాగలేదో మరి తాగలేదు. ఇంకా చిన్నపిల్లలు అంతేలేండి తాగరు. ఇంగోండి నేనైతే తాగేసాను. ఇంకా అమ్మ, చెల్లికి వాళ్ళకి ఇస్తాను. ఇంకా కూర అయితే వండేస్తానండి. ఈరోజు మా కూర అయితే పచ్చిరొయ్యలు, టమాటా పులుసు అయితే వండుతున్నానండి.
గుడ్లు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంకా సాయంత్రం వండుకుందాము. వంకాయ పచ్చడిలు వండుతాను సాయంత్రం, అది కూడా చూడండి చాలా బాగుంటుంది కూర. ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను. టమాటాలు, ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిరొయ్యలు కూడా చూపించాను కదండి. ఇంకా ఆయిల్ అయితే వేసేసాను. చాలా ఎండగా ఉందండి, అస్సలు పొయ్యి కాడ కూర్చోలేకపోతున్నాము. ఇంకా ఎండాకాలంగా ఉందండి, వర్షాలు అయితే అస్సలు పట్టలేదు. చెమటలు అయితే పట్టేస్తున్నాయి, కొంచెంసేపు కూర్చుంటే అస్సలు ఉండలేదు. ఇంకా నేను మంట పెట్టేసి పక్కకైతే వచ్చేస్తున్నానండి, అంత ఎండగా ఉంది. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకుందాము. ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి. ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఇంకైతే కొంచెం బాగా మగ్గాలి. ఇంకా పచ్చిమిర్చి అలా కూడా వేసేస్తున్నాను. కొంచెం బాగా మగ్గనిచ్చి అప్పుడైతే పచ్చిరొయ్యలు అయితే వేస్తానండి. పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గాలి కదా. సరే అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. ఒకసారి అయితే బాగా కలిపేసుకుని కొంచెంసేపు అయితే మగ్గనిద్దాము. ఇంకా మనం గ్యాస్ మీద అయితే సిమ్లో పెట్టుకుని స్లోగా మంట పెట్టుకుంటాము. ఇంకా పొయ్యి మీద అలా కాదు కదండి, ఒక మంట పెడితే మండిపోతుంది, లేకపోతే అసలు మండట్లేదు పొయ్యి కాడ. ఇంకా చిరాకు వస్తుంది. ఇంకా అయ్యిలోనే ఉంది మంట. ఇంకా డొలకైతే పెట్టాను. ఇంకా డొలక అంటుకుంటే ఇంకా అయ్యి ఇంకా చాలా ఎక్కువ మంట వచ్చేస్తుంది. ఎక్కువ మండపోతే అదో బాధ, ఎక్కువ మండితే మళ్ళీ మాడిపోతుంది అని ఒక బాధ. పొయ్యి మీద వండితే ఇదే బాధ అండి. ఇంకా అల్లం పేస్ట్ అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇంకా గమ్మున అయితే తిప్పేస్తున్నానండి. ఆనియన్స్ అయితే బాగా ఇంకా ఏగిపోతున్నాయి. ఇంకా మంట అయితే ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా తిప్పుతూ ఉండాలి. ఇంక పొయ్యి మీద వండితేనే. ఇంకా గమ్మున వదిలేసామనుకో కొంచెంసేపు మాడిపోతుంది, అడుగంటేస్తుంది కింద. ఇంకోండి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను. తిప్పుతానే ఉన్నానండి ఇందాక నుంచి కూడా. ఇంకా పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుందామండి. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. పచ్చిరొయ్యలు వేస్తున్నాను, టమాటాలు అయితే తర్వాత వేస్తాను. ఇంకా పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గిపోయాక అయితే వేస్తాను. లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా ఎవరు కూడా ప్లీజ్ స్కిప్ చేయొద్దు. ఇంకా పచ్చిరొయ్యలన్నీ కూడా వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం అన్నీ వేసుకుని ఒకసారి అయితే మగ్గించేసుకుందాము. కొంచెం మూత పెట్టేసి ఇంకా మంట అయితే పెట్టుకుందామండి. కొంచెం తక్కువ అయితే మంట పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతాయి, లోన అయితే ఉడకవు. చెమటలు చూడండి అసలు చాలా దారుణంగా పట్టేసాయి నాకు. ఆ వేడికి చాలా ఎండ కాస్తుంది. ఇంకా వంకాయలు కూడా వేసేసుకుంటున్నానండి. కొద్దిగా వంకాయలు కూడా వేసుకుంటున్నాను. పులుసుకి టమాటా వంకాయలు వేసుకున్న చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు కూడా బంకాలి కదండి, అట్లలోని ఇంకా వంకాయలు కూడా వేసేసి తర్వాత టమాటాలు వేస్తాను. పక్క నుంచి అయితే చెమటలు అయితే తుడుచుకుంటున్నాను. అంతా ఫేస్కి మొత్తం చెమటలు పట్టేసినాయి. ఇంకొకసారి మంటెట్టేసి ఇంకా ఫ్యాన్ కాడికి అయితే కూర్చుని వస్తాను కొంచెంసేపు అయితేని. చింతపండు కూడా నానబెట్టేసుకున్నానండి. ఒకసారి అయితే కొంచెం చింతపండు రసం అయితే తీసుకున్నాం అనుకోండి, ఒకసారి వేసేసుకోవచ్చు. ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటాను చింతపండు రసం అంతా కూడా. ఇంకా పుల్లలు అయితే మంట పెడుతున్నానండి. ఇంకా డొలకైతే పెట్టాను. ఇంకా మంట అయితే ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా వంకాయల ముక్క కూడా బాగా మగ్గిపోయండి. ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను దాంట్లోనే.
ఇంకా కొంచెంసేపు అయితే ఉంచి ఇంకా చింతపండు రసం అయితే వేసేసుకుందాము. ఇంకా కారం అయితే వేసుకున్నాక ఇంకా కారం అయితే వేసేసుకుంటానండి, బాగా మగ్గిపోనివి. కారం సరిపడా అయితే వేసేస్తాను. ఎండ కూడా వచ్చేస్తుందండి, టైం వచ్చేసి 11 అలా అవుతుంది. ఇంకా చాలా ఎండ వచ్చేసింది పొయ్యి కాడ. ఇంకా ఎండ పక్క నుంచి ఆ పక్కన వేడి వచ్చి నుంచి అస్సలు ఇంకా మామూలుగా లేదు నాకు. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము. కొంచెంసేపు ఉంచి అయితే ఇంకా టమాటా పులుసు అయితే చింతపండు పులుసు అయితే వేసుకుందామండి. ఇంక టమాటా పులుసు అంటున్నాను, చింతపండు పులుసు అయితే వేసేసుకున్నానండి సరిపడా అయితేని. ఒకసారి అయితే కొంచెం బాగా కలిపేసుకుని ఇంకా పొయ్యి అయితే మంట పెట్టేసుకుందాము. ఇంకా పులుసు అయితే వేసుకున్నానండి. ఇంకా బాగా చిక్కబడాలి. చిక్కబడేదాకా అయితే పొయ్యి అయితే మంట పెట్టుకుంటాను. ఇప్పుడైతే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తానండి. ఇంకా పులుసు వేసాను కదా, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అల్లం పేస్ట్ వేసాక ఇంక ఉడికిపోయినప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా పులుసులో మనం పులుసు వేసేసాక మరిగినప్పుడైనా వేసుకోవచ్చు, ఇప్పుడైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసేసాను. ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి. చాలాసేపు మంట ఇట్టాక కూర అయితే బాగా చిక్కబడిచ్చాను. పులుసుగా బాగా మరీ పులుసుకున్నా బాగోదు, కొంచెం చిక్కబడితేనే బాగుంటుంది. టమాటా పులుసు అయితేనే, పచ్చిరొయ్యల టమాటా పులుసు అయితే మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకోండి కూర నిజంగా చాలా బాగుంది. వంకాయలు బాగా మగ్గినాయి, టమాటాలు అలాగే సూపర్గా ఉంది. ఇంకా భోజనం అయితే చేసేస్తాను. భోజనం చేసినప్పుడు చూపిస్తాను చూడండి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నానండి. భోజనం చేసేసి ఇంకా సామాన్లు అయినాయి తోమేస్తామండి. ఇంకా మనం భోజనం చేసిన వెంటనే కొంచెంసేపు అయితే కూర్చుని సామాన్లు అయితే తోమేస్తామండి. ఇంకా 1 గంటన్నరకు అలాగైతే తోమేస్తాము. ఇంకా అప్పటికప్పుడు పని చేసుకోవడమే మంచిది కదండి. ఇంకా సాయంత్రానికి మాకైతే పచ్చడిలు అయితే ఉన్నాయి కదండి. నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, మా మాయ అయితే పచ్చడిలు అయితే పట్టుకొచ్చారు. ఇంకా ఈ కొద్దిగా అయితే వండుకుంటున్నాము. ఇంకా వంకాయ పచ్చడిలు, కోడిగుడ్లు అయితే వండుతున్నానండి. కోడిగుడ్లు కాదండి, వంకాయ పచ్చడిలు. ఇంకా ఆనియన్స్ని ఇంకా వేసేసాను, దాంట్లో ములంకాడ కూడా వేసానండి. ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గించుకుందామండి. దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుందాము. ములంకాడ కూడా వేస్తున్నానండి. ఇంక ములంకాడ కూడా మగ్గించాలని కొద్దిగా వేసాను. ఇంక దాంట్లోనే కొద్దిగా పసుపు ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాను కొద్దిగా. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా పచ్చిరొయ్యలు అయితే వేసేసుకుందామండి దాంట్లోని. ఒకసారి బాగా కలిపేసుకుని మగ్గించుకుని వంకాయ ముక్కలు అయితే వేసుకుందాము. మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా పచ్చిరొయ్యలు కూడా బాగా మగ్గిపోయింది. దాంట్లో అయితే వంకాయ ముక్కలు వేసేసుకుందాము. వంకాయలు కూడా బాగా మగ్గాలి కదా. వంకాయ ముక్కలన్నీ వేసేసుకుందామండి. మగ్గాకైతే చూపిస్తాను. ఇంకో వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గిపోయండి. ఇంకా కారం అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో. ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాము. కలిపేసుకుని ఇంకా నీళ్ళు వాటర్ వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను మళ్ళీ మీకు. ఒకసారి అయితే కలిపేసుకున్నాక ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకుందామండి దీంట్లో. మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఆగి వాటర్ అయితే వేస్తాను, చూపిస్తాను చూడండి. ఇంకా వాటర్ వేసేసాను కదండి, ఉడికిపోయినప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా ఉడికిపోయాక భోజనం అయితే చేసేయాలి. అందరికీ కూడా గుడ్ నైట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.